ప్రతి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. आइए हर एक बाइबल ग्रंथ को खोलेंगे। ప్రియులారా, మనం శిలువ ధ్యానంలో ఉన్నాము. हम क्रूस के ध्यान में हैं। ఎంతమందికి ఇది వారి యొక్క హృదయాలలో ఆత్మీయంగా ఆరాధిస్తున్నారు? कितने लोग इस बात को लेकर अपने हृदय में आत्मिक तौर पर आराधना करते हैं? ఈ 40 దినాలు ये 40 दिन యేసు ప్రభుల వారి యొక్క హస్తాలలోకి మనం దగ్గరగా వస్తున్న దినాలు ఇవి. तो यीशु मसीह के हाथों के निकट में पहुंचने का दिन है ये। కాబట్టి యేసు ప్రభు అంటే దేవునితోటి సమానం. यीशु मसीह यानी कि परमेश्वर का बराबर है। అంటే సిలువలో దేవుని ప్రేమ మనకి కనబర్చాడు. क्रूस में ही परमेश्वर ने अपना प्रेम हमको दिखाया है। అంటే ఆయనకి శత్రువులుగా ఉన్నాం మనం. हम उनके शत्रु थे परमेश्वर की, ఆ దేవుని క్రోధం కింద ఉన్నాం మనం. तो परमेश्वर के प्रकोप के नीचे थे हम। ఎందుకని? क्यों? దేవుడు పరిశుద్ధుడు. परमेश्वर पवित्र है। పరలోకంలో కానీ భూమి మీద కానీ स्वर्ग में हो या पृथ्वी में हो, పరిశుద్ధుడు 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 అని కొనియాడుచబడుచున్నాడు. तो परमेश्वर पवित्र पवित्र बोलकर स्तुति प्रशंसा पा रहे हैं। పరలోకంలో దూతగణాలు स्वर्ग में दूतगण పరిశుద్ధుడు 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 అని కొనియాడుచున్నారు. तो पवित्र पवित्र करके उनका धन्यवाद कहते భూమి हैं। మీద కూడా धरती पर भी సాతానుడు అంటున్నాడు, शैतान कहता నువ్వు है పరిశుద్ధుడైన దేవుని కుమారుడివి तुम అంటున్నాడు. पवित्र परमेश्वर का पुत्र हो। సాతాను నోటి నుండి शैतान भी अपने मुंह से कहता है। ఏమంటున్నాడు వాడు? क्या कहता है నువ్వు शैतान? పరిశుద్ధుడైన దేవుని కుమారుడివి. तुम पवित्र परमेश्वर का पुत्र हो, అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు, यानी कि परमेश्वर पर भरोसा ఆయన करते हैं। యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన బిడ్డలు तो मसीह के लहू के द्वारा धुले हुए लोग ఎప్పుడు సిలువ దగ్గరికి రావాలండి. तो क्रूस के नजदीक रहना है। ఎప్పుడు సిలువ దగ్గరికి రావాలి. हमेशा क्रूस के नजदीक रहना है। మనం గనక అపోస్తుల కార్యము हम प्रेरितों का काम 13వ అధ్యాయం గనక మనం చూస్తే अध्याय 13 देखे। చూడండి, అపోస్తుల యొక్క బోధన గనక మనం చూస్తే, प्रेरितों का संदेश को अगर हम देखें, వారి బోధ ఎలా ఉంటుందో మనం చూస్తే, देखिए వారి బోధ ఎలా ఉంటుందో, उनका संदेश को देखिए, ఎప్పుడు వాళ్ళు సిలువనే చూపించారండి. वो हमेशा क्रूस को ही दिखाते रहे ఇంకా వాళ్ళు ఏరే విధానాలు ఏం చెప్పలేదు వాళ్ళు. और दूसरे तरीके से नहीं बताया उन्होंने वचन। ఎందుకంటే ఇక్కడ పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని వింటున్న పెద్దల మధ్యలో तो पौलुस की गवाहियों की सुनने वाला पुरनियों के बीच में చూడండి, ఇక్కడ పౌలు గారిని కొన్ని విషయాలు చెప్పమని వారు సమాజ మందిరంలో ఉన్న వారందరూ అడిగారు. అక్కడ ఆ పెద్ద అడిగాడు, तो समाज मंदिर के अधिकारियों ने पूछा है पौलुस से कुछ बातें कहने के కొన్ని लिए, మాటలు చెప్తావా అని అడిగారు. कुछ बातें बोलोगे करके पूछा था। అయితే చూడండి, देखिए 15వ అధ్యాయము 13వ అధ్యాయము 15వ వచనం, प्रेरितों के काम 13 अध्याय का 15वां वचन। మీరు అక్కడ నుంచి కనుక చూస్తే, अब वहां से देखिए, ధర్మశాస్త్రమును ప్రవక్త లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చెప్పిరి. 16వ వచనం, అప్పుడు పౌలు నిలబడి సైగ చేసి ఇట్లనను అని ఉంది. तो 15 और 16 वचन में लिखा है कि व्यवस्था और भविष्यद्वक्ताओं की पुस्तकों से पढ़ने के बाद आराधनालय के सरदारों ने उनके पास कहला भेजा, हे भाइयों, यदि लोगों को उपदेश के लिए तुम्हारे मन में कोई बात है तो कहे। तब पौलुस ने खड़े होकर और हाथ से संकेत करते कहा। చూడండి, వాళ్ళు పౌలు గారు లేచి మాట్లాడుతున్న సందర్భంలో पौलुस उठ खड़े होकर बात कर रहा था। ఇక్కడ 26వ వచనంలో నుంచి మనం చదివితే, इसमें 26वें वचन को पढ़ेंगे, వాళ్ళందరినీ సహోదరులారా అని సంబోధిస్తున్నాడు. उन सबको हे भाइयों करके कहता నిజంగా है। వాళ్ళందరూ సహోదరులండి, యూదులండి, तो सब भाई है क्योंकि यहूदी है, ఇజ్రాయేలీలండి, इजरायली है, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, व्यवस्था को जानने वाले हैं, యెహోవాను ఆరాధిస్తున్నవారు. यहोवा की आराधना करने वाले हैं। ఈ 13వ అధ్యాయము అపోస్తుల కార్యం 26వ వచనం నుంచి మనం చదివితే, प्रेरितों का काम 13 अध्याय का 26वें वचन से पढ़ेगा तो, సహోదరులారా, हे भाइयों, అబ్రహాము వంశస్థులారా అంటున్నాడు. अब्राहम के संतान हो, దేవునికి భయపడువారులారా, परमेश्वर के डरने वालों, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. तुम्हारे पास इस उद्धार का वचन भेजा गया है। ఏమంటున్నాడు? क्या कहता ఈ है? రక్షణ వాక్యము उद्धार का वचन మన యొద్దకు పంపబడి ఉంది. हमारे पास भेजा गया है, అందరి వద్దకు పంపబడి ఉంది. सबके पास भेजा गया है। రక్షణ వాక్యం, उद्धार का वचन, వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर है। ఆయన శరీరధారిగా క్రీస్తులో మనకు तो కనపడుతున్నాడు. शरीर आकार में मसीह में हमको दिखता है। మనుష్యులం కాబట్టి, మట్టి మనుషులం కాబట్టి ఆయన కూడా మట్టి ఆకారం ధరించి మనుషుల మధ్యలో జీవించాడు. तो हम तो मिट्टी की बनाए गए मनुष्य है, इसलिए वो भी
इस शरीर का धारण करके मनुष्यों के बीच में जिया। అయితే तो फिर ఇక్కడ మనం జాగ్రత్త 29లో ఏమంటాడంటే 29 में कहता है, వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. जब उन्होंने उसके विषय में लिखी हुई सब बातें पूरी की तो उसे क्रूस पर से उतार कर कब्र में रखा। ఇక్కడ మనం ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే ये वचन मैं क्यों कहता हूँ, ఇక్కడ ఏమంటున్నాడు, या क्या कहता है? వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. उसके विषय में लिखी हुई सब बातें पूरी होने के बाद उसे क्रूस पर से उतार कर कब्र में रखा। ఇక్కడ 27 వచనంలో ఏమంటాడంటే 27 वचन में क्या कहता है? యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనముల నైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధింపడ చేత ఆ వచనములను నెరవేర్చిరి అని రాయబడింది. 27 वचन में लिखा है, क्योंकि यरूशलेम के रहने वाले और उनके सरदारों ने ना उसे पहचाना ना भविष्यद्वक्ताओं की बातें समझी जो हर सप्ताह के दिन पढ़ी जाती है, इसलिए उसी दोषी ठहराकर उन बातों को पूरा किया। ఆయన మ్రాను మీద వేలాడాడు. वो तो खाट पर लटकाया गया है। ఎవరి కోసం వేలాడాడంటే ఇక్కడ किसके लिए लटका गया है? 53వ అధ్యాయం యెషయా 53 అధ్యాయం కనుక మనం చూస్తే यशायाह के 53 अध्याय में देखिएगा तो ఎవరి కోసం ఆయన మ్రాను మీద వేలాడాడో రాయబడి ఉంది. किसके खातिर वो क्रूस पर लटकाए गए हैं वो भी लिखा हुआ है। రండి आइए 53 అధ్యాయంలో 53 की अध्याय यशायाह 8వ వచనం, 8वें वचन में लिखा। 53 అధ్యాయము 8వ వచనంలో 53 की 8वें वचन में, అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను కదా అంటున్నాడు. तो कहता है, मेरे ही लोगों के अपराधों के कारण उस पर मार पड़ी करके 8 के आखिरी में लिखा है। ఇక్కడ ఏమంటున్నాడు, क्या कहता है? అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. मेरे ही लोगों के अपराधों के कारण उस पर मार पड़ी, అంటే यानी कि నా జనులు, मेरे लोग, నా జనులు అంటే ఇక్కడ मेरे ही लोग यानी कि ఆదాము సంతానం అండి. आदम का संतान। ఇక్కడ ఎప్పుడైనా గమనించండి, कभी भी याद रखिए, ఇక్కడ మనం క్రొత్త నిబంధన కింద ఉన్నాం, పాత నిబంధన కింద లేము మనం. हम नया नियम के नीचे हैं, पुराने नियम के नीचे तो है ही नहीं। పాత నిబంధన భక్తులందరూ నీతిమంతులు, ప్రవక్తల మాటలు నేను విని ధర్మశాస్త్రాన్ని గైకున్న నీతిమంతులు అందరూ ఇప్పుడు పరదేశంలో ఉన్నారండి. तो पुराने नियम के भक्तगण जो है व्यवस्था का पालन करके तो अभी इस परदेश में है। ఇది మనం గమనించాలి ఎప్పుడు. ये बात को हमेशा याद रखना ఈ है। ఆత్మీయ స్పృహలో మనం ఉండాలి ఎప్పుడు. इस आत्मिक होश में हमें रहना है। క్రైస్తవులు ఎప్పుడు కూడా ఆత్మీయ స్పృహలో ఉండాలండి. मसीह लोग हमेशा आत्मिक होश में रहना ఇది है। వింటున్నాంలే, तो सुनने को सुन వెళ్తున్నాంలే, रहे, बस जा रहे, వస్తున్నాంలే, आ रहे, ఇటు విని ఇటు వదిలి పెడుతున్నాం, एक कान से सुनते हैं, कान से छोड़ देते हैं। ఒక్కటి కూడా మనకు గుర్తు లేదు. एक बात भी हमें याद नहीं रहती। అది ఉండకూడదండి. ऐसा नहीं होनी चाहिए। అలా ఆత్మీయ స్పృహలో ఉన్న వాళ్ళే పరలోకానికి వెళ్తారండి. जो आत्मिक होश में रहेगा వही स्वर्ग में जाएंगे। ఇటు ఇన్ని వదిలిపెట్టి వెళ్ళరండి. एक कान से सुने, कान से छोड़ने वाला नहीं जाएगा। జాగ్రత్తగా గమనించాలి. सावधान से सुने। దేవుని కొరకు తీర్మానం తీసుకుని దేవుని కొరకు నడిచే వాళ్ళే వెళ్తారండి. परमेश्वर के लिए जो पूर्ण निर्णय लेते हैं, प्रभु के लिए चलते हैं, वही लोग स्वर्ग जाएंगे। ఎందుకంటే ఆయన మార్గం ఏర్పరిచాడు. क्योंकि उन्होंने मार्ग बना के गए। ఈ ఈ ఈ యొక్క ఆత్మీయ స్పృహగా ఉండాలి మనకి. इस प्रकार का आत्मिक होश होनी चाहिए। నేనే మార్గం అన్నాడు. उन्होंने कहा था मैं ही मार्ग ఇక हूँ, మార్గం లేదు. और कोई मार्ग नहीं है। పరలోకానికి వెళ్ళే మార్గం లేదు. स्वर्ग जाने का कोई और मार्ग नहीं है। ఎవరికి పరలోకం తెలియదు. किसी को भी स्वर्ग नहीं पता, పరలోకం ఎవరికి తెలియదండి. किसी को भी नहीं मालूम। ఒక్క యేసయ్యకే తెలుసు. केवल यीशु ही जानता है। అక్కడి నుంచి వచ్చాడు, అక్కడికే వెళ్ళాడు. वहीं से आए हैं और वहीं को गए हैं, అక్కడికే వెళ్ళాడు. वहीं को ही गए हैं। అందుకని ఇక్కడ ఏమంటాడంటే इसलिए क्या कहता है? నా జనులు అంటున్నాడు. मेरे ही लोग, అంటే यानी ఇక్కడ कि దేవుడు మాట్లాడుతున్నాడు. क्या परमेश्वर बात कर रहे हैं? నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడిను కదా. मेरे ही लोगों के अपराधों के कारण उस पर मार पड़ी है। ఎందుకని क्यों? ఇక్కడ చూడండి, देखिए 12వ వచనం కనుక మనం చదివితే ఇందులోనే इसी में 12वें वचन पड़ेगा तो యెషయా 53 12వ వచనం కింద రాయబడి ఉంది. यशायाह के 53 के 12 में लिखा गया है, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించును. तो नीचे लिखा गया है कि वे अपराधियों के संग गिना गया तो भी उसने बहुतों को पाप का बोझ उठा लिया తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. और अपराधियों के लिए विनती करता है। ఎవరండి ఇలాంటి వాళ్ళు కనపడతారు ఎక్కడన్నా? ऐसा कोई दिखाई देगा? ఏదన్నా చిన్నది కనుక మనకు ఎవరి గురించి అలా జరిగితే మనం ఎంతగా వాళ్ళతోటి పోరాడతామండి. कोई हमारे विरुद्ध कुछ भी करेगा तो हम उनका खिलाफ कितना मुकाबला करते అసలు हैं, ఓర్చుకుంటాం మనం? थोड़ा भी हम बर्दाश्त करते हैं, ఎంత లోపల ఎంత యాతన పడతాం, तो कितना अंदर भावुक हो जाते, परेशान हो जाते हैं, ఎంత యాతన పడతాం. कितना परेशान हो जाते हैं। అందుకని క్రీస్తు కలిగిన మనకు ఆ మనసు మనకు కలగాలని
మరి సంఘానికి రాయించాడు దేవుడు వాక్యం. तो परमेश्वर ने लिखवाया है कलीसियों को मसीह के समान हम सबको होना चाहिए बोल। ఎవరి కోసము ఆయన నీతిమంతుల కోసం విజ్ఞాపన చేశాడా? क्या वो धर्मियों की खातिर विनती किया था? నీతిమంతుల కోసం సిలువెక్కాడా? क्या धर्मियों की खातिर क्रूस में चढ़ा था? కాదండి. नहीं। ఎవరి కోసం అండి? किसकी खातिर? అతిక్రమం చేసిన వారు. अपराधियों की खातिर। ఎవరి కోసం? किसके लिए? పాపులను కోసం. पापियों की खातिर। పాపం అంతా ఆయన మీదకి వచ్చేసిందండి. सारा पाप उन्होंने अपने ऊपर ले लिया। ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పాపులు, जो दुनिया में भर में कितने ही पापी ఇక్కడ हैं। ఇండియా అని లేదు, అమెరికా అని లేదు, రష్యా అని లేదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ यहाँ ना कोई इंडिया ना अमेरिका ना रशिया, दुनिया भर में कितने सारे देश है। బైబుల్ అంత మంచి గ్రంథం ఈ లోకంలో లేదండి. हम सबके लिए है, क्योंकि बाइबल के जितना अच्छा ग्रंथ कोई नहीं है संसार में। రోజు బైబుల్ చదివితే మీ బుర్రను చూశారు, ఇది బుర్ర జ్ఞానం నిండిపోద్దండి జ్ఞానం. अगर आप रोज बाइबल पढ़ने से आपके दिमाग जो है बाइबल का ज्ञान से भर जाएगा, నిండిపోద్దండి. पूरा भर जाएगा। మనం అంత జ్ఞానవంతులు ఎవరు ఉండరండి. तो ऐसे में हमसे बढ़कर कोई ज्ञानी नहीं होगा ప్రతి संसार में। విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తాం. हर एक बात को हम बड़े ध्यान से ప్రతి सोचने మన लगेंगे। జీవితంలో జరిగే ప్రతి దానికి సమాధానం బైబిల్లో ఉందండి. तो हमारी जिंदगी में होने वाला हर एक विषय के लिए समाधान इसी बाइबल में ఈ मिलेगा। పుస్తకం అంత పుస్తకం ఈ లోకంలో లేదండి. इस किताब से बढ़कर और कोई किताब इस ఇక संसार రాదు में కూడా. नहीं। और ना कोई आएगा ऐसा किताब, ఇక రాదు కూడా అండి. आएगा भी नहीं। చూడండి, देखिए, అందుకే इसलिए ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు इस ग्रंथ को हम पढ़ते वक्त నా గురించి రాయించు. मेरे लिए ही लिखा गया నేను है। కొత్తగా విశ్వాసంలోకి जब వచ్చినప్పుడు मैं नए नए विश्वास किया था, నేను ఎవరికో చెప్పాలని చదవలేదండి. मैं किसी को बताने के लिए नहीं पढ़ा, నేను ఎవరికైనా చెప్పాలని కాదండి, मैं किसी को बोलूं करके, నా కోసం, अपने लिए, నాలాంటి పాపి కొరకు, मुझे ऐसा पापी की खातिर, నాలాంటి పాపి కొరకు मुझे ऐसा पापी की అలా खातिर। బైబిల్ చదువుకున్నా. इस तरह मैंने बाइबल पढ़ा, అప్పుడు నాకు అర్థమైంది, तब मेरे समझ में आया, నాలాంటి పాపులు లోకంలో ఎంతో మంది ఉన్నారు. मेरे ऐसे पापी कई सारे हैं संसार में, ఎంతో మంది ఉన్నారు నాలాంటి పాపం. कई सारे हैं संसार में। అలాంటి కొరకు విజ్ఞాపన చేయాలి, ऐसे लोगों के लिए ही विनती करनी है, అలాంటి వాళ్ళకి చెప్పాలి. ऐसे लोगों को बताना भी है। నాలాంటి పాపుల్ని ఇప్పుడు నాలాగా నీతిమంతులుగా చేయాలి. मुझे ऐसे पापी को अब मैं जैसा मैं पवित्र हूँ उस तरह बनाना है। దైవదాసుని కలిగిన మనసు ఆలోచన అందరికి ఉండాలండి. तो प्रभु के दास की ये जो मन है सबको होनी चाहिए। సంఘంలో ఉన్న ఇండియన్ ఫెలోషిప్ ప్రతి ఒక్కరికి ఉండాలండి. कलिसिया में यानी कि इंडियन फेलोशिप में रहने वाला हर एक को ये मन होनी चाहिए। భయపడబాకండి. डरो मत, ఈ ఆఖరి దినాల్లో ఆత్మను సంపాదించాలి. इन आखिरी दिनों में आत्माओं को कमाना है। ఎంతగా మన మీదకి క్రోధము వ్యతిరేకత వస్తుందో అంతగా క్రైస్తత్వం ప్రబలుద్దండి. जितना मसीह का खिलाफ लोग परेशान करेंगे उतना ही मसीह तो और फैलता जाएगा, ప్రబలుద్దండి. और भी फैलता जाएगा। చూడండి, देखिएगा, యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చారు. यीशु मसीह को पकड़ने के लिए आए थे। పట్టుకోవడానికి వచ్చినప్పుడు जब पकड़ने के लिए आए थे, అక్కడ చూడండి, అప్పుడు ఏమంటున్నాడంటే మీరు ఎవరిని గురించి ఎతుకుతున్నారు అని అడిగాడు వాళ్ళని. చూడండి, तब उन्होंने पूछा था आप किसको ढूंढ रहे हो करके यीशु ने पूछा था। ఏమంటున్నాడు? क्या कहा? మీరు ఎవరిని గురించి ఎతుకుతున్నారు? आप किसको ढूंढ रहे हो? చూడండి, ఎదురుగా నిలబడి అంటున్నాడు. तो सामने खड़े होकर बोलता है ఎవరిని గురించి మీరు ఎతుకుతున్నారు? किसके बारे में ढूंढते हो? ఎవరన్నా అట్లా నిలబడి అనగలరండి? इस तरह कोई भी सामने खड़े होकर पूछ सकता है? ఎవరు ఆయన పట్టుకోవటానికి వచ్చారు, लोगों ने तो उसको पकड़ने के लिए आए हैं, ఆయన చంపటానికి వచ్చారు. मारने के लिए आए हैं। అయితే ఆయన ఏమంటున్నాడు? ఎవరి గురించి మీరు ఎదుగుతున్నారు? आप किसके लिए ढूंढते हो? యేసుని ఎదుగుతున్నాం. यीशु को ढूंढते हैं। ధైర్యం అండి. हिम्मत से। ఇక్కడ మనకేం కనపడుతుంది? हमें यहाँ क्या दिखाई देता है? సిలువ దగ్గరికి వస్తే మనకేం కనపడుతుంది తెలుసా? क्रूस के पास आने से हमें क्या दिखता है? పిరికితనం కనపడదండి. डरपोक नहीं होता। సిలువ తెలియని వాళ్ళకి విలువ లేదు. तो क्रूस जिसको पता नहीं है उसका जिंदगी में कोई कीमत नहीं है। ఎవరి కొరకు ఎదుగుతున్నారు మీరు? आप किसके लिए ढूंढते हो? ధైర్యంగా. हिम्मत से। పల్లాలు, బరిసెలు, కత్తులు, కటారులు, ఈటులు పట్టుకొచ్చారు. वो तो तलवार लेके और बल्ले लेके आए हैं मारने के लिए। యోధా ఇస్కరియోతు ముందు ఆయన నేతృత్వం చేస్తున్నాడు. ये यहूदा इस्करियोती उन सबको चला रहा था। ముందు వచ్చేసాడు, वो सबसे आगे आया, చూశాడు. देखा ఓహో, 12 మందిలో ఈయన లేడా? तो अच्छा 12 चेलों में ये नहीं है। ఆయన హృదయం ఎంతగా పగిలిపోయి ఉంటదండి. उनका हृदय कितना छिद गए होगा। 3.5 సంవత్సరాలు 3.5 वर्ष నా చెలికాడ, मेरे मित्र, నా చెలికాడ मेरे मित्र అని बोलकर సంచి, కానుకల సంచి కూడా అతనికి ఇచ్చి तो भेंट की थैला भी उनको दे दिया। ఎంతో నమ్మకంగా అతని మీద నమ్మకం ఉంచితే बहुत ही ज्यादा उन पर भरोसा रखने ఇంకొక से విషయం అండి,
సంఘంలో నా యొక్క అనుభవం కూడా చెప్తున్నాను. कलिसिया के अंदर मेरी अपने अनुभव को भी बताता हूँ। ఎవరి మీదైతే బాగా నమ్మకం పెట్టుకుంటామో हम किसी के ऊपर ज्यादा भरोसा रखते हैं ना, వాళ్ళు మెల్లిగా వెనక్కి పోవడం జరుగుతుందండి. वो धीरे धीरे पीछे हट जाते हैं। ఇప్పుడు నిజంగా దైవదాసుని మనసు చాలా బాధేస్తుంది. ऐसे में प्रभु का दास का मन बहुत दुखित అప్పుడు होता है। అనిపించదు యేసుప్రభు ఎంత బాధపడ్డాడు, तो तभी महसूस होता है मसीह यीशु ने भी कितना दुखित उठाया होगा। వీళ్ళ మీద బాగా నమ్మకం ఉంది इन पर बहुत भरोसा है, అని అనుకుంటాం. हम सोचते हैं, కానీ మెల్లిగా వెనక్కి పోవటం మొదలు. धीरे धीरे पीछे हट जाते हैं। అయితే యేసు ప్రభుల వారు కూడా యోధా ఇస్కరియోతును చూసినప్పుడు जब यीशु मसीह ने यहूदा इस्करियोत को देखा, ఇట్లా ఎంత తలడిల్లిపోయింటాడండి. कितना परेशान हो गया होगा। ఇప్పుడు ఎక్కడుండే అతను वो कहाँ है? శత్రుల పక్షుల్లో ఉన్నాడు. शत्रुओं के पक्ष में खड़ा है। ఎక్కడున్నాడు? कहाँ है? శత్రుల పక్షుల్లో ఉన్నాడు. शत्रुओं के पक्ष में है, శిష్యుల పక్షుల్లో లేడు. चेलों के पक्ष में नहीं है। శిష్యులు చక్కగా నిద్రపోతున్నారు. चेले तो आराम से सो रहे थे, 11 మంది 11 चेले నిద్రపోతున్నారు. सो रहे थे, కానీ మనోడు నిద్రపోలేదండి. लेकिन यहूदा नहीं सो रहा है। ఇతరుల్లో సైతాను హల్చల్ చేస్తున్నాడు. इसी के अंदर शैतान हलचल मचा रहे हैं। చాలా మంది నిద్రపడతలేదు అంటారు. कई सारे लोग बोलते हैं कि नींद नहीं आ रही, नींद नहीं आ रही, ఇక్కడ దునియా అంతా ఆలోచనలు మన మీదకి వచ్చేస్తాయి. क्योंकि दुनिया भर का सोच को लेके बैठ जाते हैं। ఏమైనా చేస్తాం వాటి వల్ల మనం? इससे क्या कुछ कर पाएंगे हम हासिल? క్రైస్తవులు తెలుసుకోవాలి. मसीह लोग सीखना चाहिए, ఆరాంగా నిద్రపోవాలండి. बड़ी चैन से नींद सोना चाहिए। వాటిని పక్కన పెట్టేసేయాలండి. सारे चिंताओं को बगल में रखो, వాటిని జయించాలండి. उनको जीतना है। నిద్ర మంచిగా సైన్స్ కూడా ఏమంటుంది, నిద్ర మంచిగా పోవడం అవుతుంది. तो साइंस भी क्या कहता है? अच्छी तरह सोना चाहिए, అంటే పడుకునేటప్పుడు. यानी कि जब रात को हम सोते हैं। కానీ ఇక్కడ ఏమంటున్నాడు, जब क्या कहता है? దేవుని కోసం మెలకుండాలి. तो परमेश्वर के लिए जरूरत पड़ेगी जागने के लिए, तो जागते रहना चाहिए। అది ఏమన్నాడు అక్కడ, क्या कहता है? నా కొరకు మీరు ఒక గడియను మేల్కొని ప్రార్థన చేయలేరా అన్నాడు. तो यीशु ने कहा अपने चेलों से, क्या मेरे लिए आप एक क्षण भर जागते हुए प्रार्थना नहीं कर सकते? మేల్కొనేటప్పుడు మేల్కొనాలి, जब जरूरत है तो जागने के लिए जागना होगा। నిద్రపోయేటప్పుడు అన్ని వదిలిపెట్టి చక్కగా హాయిగా ప్రశాంత నిద్రపోవాలి. जब सोना होगा तो सारे विचारों को छोड़कर बड़ी चैन से सोना होगा। ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు? या चेले क्या कर रहे थे? నిద్రపోతున్నారు. सो रहे थे। అంటే దేవుని ఆ యొక్క ప్రభు మాట వినకుండా వాళ్ళు నిద్రపోతున్నారు. तो प्रभु की बात ना सुनते हुए सो रहे थे। మెలకుకుండమన్నాడు. यीशु ने कहा था उनको जागते ఈ రోజు रहिए। మనం మెలకుకుండాలి. आज हम जागते रहना है। ఈ రోజు నెల ఆఖరి రోజు. ये महीने का आखिरी दिन है। నిద్రపోవటం కాదు, ఇంట్లో घर में सोना नहीं है, ఒక్కగా వచ్చి సంఘంలో కూర్చొని ప్రార్థనలో గడపాలి. तो कलिसिया बनकर कलिसिया में आकर प्रार्थना में समय बिताना है, దేవునిలో గడపాలండి. प्रभु में बिताना है అప్పుడు समय। మార్చి నెలంతా మనకు ఆశీర్వాదం. तभी आने वाला मार्च का महीना पूरा हमारे लिए అందుకే आशीष है। యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा మీరు था, ఒక గడియను మేల్కొని ప్రార్థించలేరా? आप थोड़ी देर मेरे लिए जागते हुए प्रार्थना नहीं कर सकते? యేసు बोला ప్రభు మేల్కొనమంటేనే వీడు మేల్కొనలేదు. था। यीशु मसीह ने कहा जागते रहो, तो नहीं जागे। ఇక్కడ యోధా ఇస్కరియోతు నిద్ర పోకుండా వాళ్ళందరం తీసుకొని వచ్చి యేసును పట్టెత్తున్నాడు. तो यहाँ पर यहूदा इस्करियोत ना सोते हुए सारे बैरियों को लेके आके यीशु को पकड़वाया। శిష్యుల్లో ఎంత తేడా ఉందండి. तो देखिए चेलों में कितना अंतर है। మనం కూడా हम भी దేవుని కొరకు పరిగెత్తాలి. तो परमेश्वर के लिए दौड़ना है, దేవుని కొరకు పరిగెత్తాలండి. परमेश्वर के लिए दौड़ना है। ఈ రాత్రి మనం దేవుని కొరకు పోరాడాలని కూర్చొని तो इस रात तो प्रभु का सम्मुख प्रार्थना के द्वारा ఎట్లా मुकाबला करना है। ఎట్లా యాకోబు పోరాడాడు రాత్రి అంతా, तो जिस प्रकार याकूब ने मल्ल युद्ध किया रात भर, సంఘంలోకి వచ్చి పోరాడాలి. इसी प्रकार कलिसिया में आके हमें मुकाबला करनी है। దినాలు చెడ్డగా ఉన్నాయండి. तो दिन बहुत बुरे हैं, రాబోయే దినాలు భయంకరంగా ఉన్నాయి. आने वाला दिन बहुत भयानक है। క్రైస్తవుడు నిద్రపోకూడదు, मसीह आज सोना नहीं चाहिए, మొత్తు నిద్రలో ఉండకూడదు. मत वाला से नींद में नहीं होना चाहिए। ఇప్పుడైనను మెలకువగా ఉండి ప్రార్థించలేరా? अभी भी क्या जागते हुए प्रार्थना नहीं कर सकते? ప్రార్థించలేరా? क्या प्रार्थना नहीं कर सकते? ఈ రాత్రి इस रात को అయితే ఏమంటాడు వచ్చి యేసు ప్రభు, नहीं तो क्या बोलेगा मसीह? ఓ నిద్రపోతా. वो सोने वाले యోనాని ఏమన్నాడు? योना को क्या कहा था? యోనా ఏం చేశాడు? योना ने क्या किया था? తనకున్నటువంటిది యొక్క దానిని మర్చిపోయాడు. యోనా योना अपनी स्थिति को भूल गया था, మర్చిపోయాడు. भूल गया था, దేవుడు చెప్పింది మర్చిపోయాడు. परमेश्वर की कही हुई बात को भूल गया था। ఏం చేస్తున్నాడు? क्या कर रहा था? నిద్రపోతున్నాడు. మొత్తు నిద్ర అంటున్నాడు. तो मत वाला होकर सो रहा था। నిద్రపోతున్నాడు, क्या पता सो रहा था, అటు ఇటు తిరుగుతున్నాడు, क्या करवटें बदल रहा था, ఏం చేస్తున్నాడు గాని क्या कर रहा होगा? అన్ని జనులు వచ్చి అంటారు, अन्य जाति आके कहता है, అన్ని జనులు అంటారు, अन्य जाति "ఒరే बोलते हैं, నిద్రపోతా, ये सोनूमल सोते ఏం रहने ఏం वाले, నిద్రపోతున్నావు నువ్వు? क्या सोते रह रहे? నెలంతా నిద్రపోయాం, महीने भर सोए हैं, నెలంతా రాత్రులు నిద్రపోయాం. पूरे महीने रात को सोए हैं हम। ఈ రాత్రి आज रात को దేవుని యొక్క మందిరంలో परमेश्वर के मंदिर में మనం మెలకుగా ఉండాలి. हम जागते रहना है। దేవుని ఆశీర్వాదం మన వెనక వచ్చు. तो ऐसे में प्रभु का आशीष हमारे ऊपर आएगा। చూడండి ప్రియులారా, देखिए प्रियो, యేసు ప్రభు చెప్పాడు, यीशु मसीह ने कहा था, మెలకుగా ఉండండి, जागते रहिएगा, ప్రార్థించండి, प्रार्थना करो, కష్టకాలం వస్తుంది,
के कष्ट का समय आने वाला है। సిలువు దగ్గరికి వచ్చి నేర్చుకోవాలండి, क्रूस के पास आके सीखना है, నేర్చుకోవాలి. सीखना మీ है। గృహంలో దేవుని దూతలు తిరగాలి. परमेश्वर का दूत आपके घर में घूमना है। ఆయన ఆత్మను మీరు దుఃఖపరచొద్దు. उनकी आत्मा को आप दुखित मत करना। చూడండి, देखिए ఆత్మను దుఃఖపరిస్తేనంటే హెబ్రీ రాసిన పత్రిక इब्रानियों की लिखी पत्री 10:38 కనుక చదివితే 10:38 में पढ़ेगा तो చూడండి, क्या कहता है? చదవండి ఒకసారి. पर मेरा धर्मी जन विश्वास से जीवित रहेगा, यदि वे पीछे हट जाए तो मेरा मन उससे प्रसन्न ना होगा। ఓ చూసారా, నీతిమంతులంట అంటాడు విశ్వాస మూలముగా జీవించనంట. వాళ్ళు గనక తీస్తే ఆత్మ అంట దుఃఖించుందంట. तो विश्वासी अगर पीछे हट जाएगा तो परमेश्वर की आत्मा दुखित होगा। ఇప్పుడు శిష్యులు నిద్రపోతున్నారు. अभी चेले सो रहे हैं। యేసుప్రభు ఏం చెప్పాడు? यीशु मसीह ने क्या कहा? ఈ రాత్రి మీరు మెలకువగా ఉండండి, इस रात को आप जागते रहना, మెలకువగా ఉండు. जागते रहो। కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? लेकिन ये क्या कर रहे थे? నిద్రపోతున్నాడు. सो रहे थे। 3 సార్లు వచ్చాడు, 3 बार आके देखा, నిద్రపోతున్నారు. 3 बार सो रहे थे। మెలకువగా ఉండమన్నాడు, जागते रहने के लिए कहा, నిద్రపోతున్నాడు. फिर भी सो रहे थे। కానీ యూదా ఇస్కరియోతు लेकिन यहूदा इस्करियोत నిద్రపోకుండా ना सोते हुए శత్రువులతో కలిసి, शत्रुओं से मिलकर, చూడండి ప్రియులారా, देखिए అన్ని జనులు నిద్రపోవట్లేదు, अन्य जाति नहीं सो रहे, సైతాను నిద్రపోవట్లేదు, शैतान नहीं सो रहे, తిరుగుతున్నారు वो घूम रहे, తిరుగుతున్నారు. सताने वाला घूम रहे। క్రైస్తవుడు मसीहा నిద్రపోతున్నాడు. वो सोते रह ఓ रहे, నిద్రపోతా, वो सोने वाला ఓ सो मत, క్రైస్తవుడా నిద్రపోతా. वो नींद में रहने वाला हमेशा, वो मसीहा పరిశుద్ధాత్ముడు पवित्र స్వరం आत्मा प्रभु आवाज వినపడుద్ది రాత్రి. आपको सुनाई देगा। आज ఏమంటున్నాడు? क्या कहता है? దేవుడు ఏం చెప్పాడు? యోనా परमेश्वर ने क्या कहा? యోనా योना ఏం చెప్పాడు దేవుడు? क्या कहा? योना परमेश्वर ने ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? कहाँ जाना है आपको? ఎక్కడికి వెళ్ళాలి? कहाँ जाना है? నినేవే పద. निनेवे को चलो। ఏం చేస్తున్నాడు? क्या कर रहा है? తర్షీషు వెళ్ళటానికి वो तर्शीश जा रहा है, దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు. परमेश्वर की आज्ञा को उल्लंघन किया। ఏం చేస్తున్నాడు? क्या कर रहा था? వాడలో నిద్రపోతున్నాడు. तो जहाज में सो रहा था, नाव నిద్రపోతున్నాడు వాడలో. सो रहा था नाव में। అన్యజనుడు వచ్చి अन्य जाति आके, ఒరే నిద్రపోతా, अरे सोनुमल లే उठ, లే, उठो, ప్రార్థించు. प्रार्थना कर। ఈ రాత్రి మనం ప్రార్థించే దినం. आज रात हम प्रार्थना करने का ఈ दिन రాత్రి है। మనం గచ్చిమేన్లో నివసించే దినం. आज रात को हम गेत्सेमनी भाग में वास करने का दिन है। ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్ ఎన్సిఆర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆజ్ఞ. तो इंडियन न्यू फेलोशिप वाले जो एनसीआर दिल्ली में है, उन सबके लिए आज्ञा है। నెలంతా నిద్రపోయాం, महीने भर सोए हैं, హాయిగా రాత్రులు నిద్రపోయాం. आराम से सोए हैं, దేవుడు కాపాడాడు, परमेश्वर ने बचाया है, కాపాడాడు. बचाया है। మన గృహాల్లో దూతలను కూడా దించాడు. हमारे घरों में दूतों को रखा है। కానీ ఈ రాత్రి लेकिन आज रात మెళుకువగా ఉండండి, जागते रहना, ప్రార్థించండి. प्रार्थना करना, దేవుని మందిరంలో ఒకటిగా ఉండి ప్రార్థించాలి. परमेश्वर का मंदिर में एकत्र होकर प्रार्थना करना। సమస్యలు రాబోతున్నాయి, समस्या आने वाले हैं, క్రైస్తవులు కష్టాలు రాబోతున్నాయి, मसीहों के लिए क्लेश आने वाला है, దేవుని సువార్తకు ఆటంకం కలుగుతుంది, परमेश्वर का सुसमाचार का रुकावट దేవుని होने బిడ్డలను वाला है, కొడుతున్నారు, परमेश्वर के लोगों को मारपीट कर रहे हैं, సువార్తను అందించకుండా చేస్తున్నారు. सुसमाचार को नहीं ఈ पहुंचाने दे రాత్రి रहे हैं। మొరపెట్టే దినము, आज रात को पुकार ఈ రాత్రి మొరపెట్టే దినము. आज रात को विनती करने की दिन నీ है। గృహం నుంచి లెగువో, आप घर से उठो, నీ గృహం నుంచి లెగువో. उठो अपने ఓ घर से। నిద్రపోతా లే. ओ मत वाला रहने वाला उठो। ఏమంటాడు? क्या कहता है? యోనా योना, నిద్రపోతా वो मत वाले में ले। रहने वाले उठ, లే. उठ। యోనా నిద్రపోయి ఉంటాడు నెలలు. तो योना ने सोया होगा महीने महीने भर कर, కానీ ఇప్పుడు అంటున్నాడు लेकिन अभी कहता है లే అంటున్నాడు. उठ करके बोलता है। అందుకనే పేతురు గారు అన్నారు, इसलिए पतरस ने कहा, సాతానుడు అంటే నిద్రపోకుండా ఎవరిని మింగుదల తిరుగుతున్నాడంటే. तो शैतान भी देखो ना सोते हुए किसको फाड़ डालूं करके घूम रहा है। రాజకీయ నాయకులు చూడండి, राजनीतिक लोगों को देखो, నిద్రపోతున్నారండి. क्या सो रहे वो लोग? నిద్రపోతున్నారా? क्या सो रहे? ఎలక్షన్ వస్తుంది, इलेक्शन आ रहे, ఎట్ట తిరుగుతున్నారండి. कितना चक्कर काट रहे हो लोग? ఎంతంత వయసు తెలుసా? कितनी कितनी उम्र है उनका? 70, तो 70 80. 80 साल। అసలు నా ఒళ్ళు గగ్గులు పడుతుందండి. तो ये बात याद करते हुए रोमटे खड़े हो जाते నా हैं, ఒళ్ళు గగ్గులు मेरे పడుతుంది. रोमटे खड़े हो जा మరి रहे हैं। మీకెట్టుంటుందో, पता नहीं आपको कैसा लग रहा ఎన్న మీకెట్టుంటుందో है, सुनने वाला आपको कैसा महसूस हो रहा నాకు అర్థం కావట్లేదు. है, मैं नहीं समझ నా पा रहा। ఒళ్ళు రగిలిపోతుంది, तो मेरे रोमटे खड़े हो रहे हैं, అగ్నిలాగా రగిలిపోతుంది. मेरे रोमटे खड़े हो रहे, मेरे शरीर में आग उबल रहे। మీరెట్టుంటున్నారో అది తెలియట్లేదు. आप कैसा रह पा रहे मैं नहीं समझ पा रहा हूँ। ఏం చేస్తున్నాడు సాతానుడు? क्या कर रहे शैतान? తిరుగుతున్నాడండి, वो चक्कर काट रहे हैं, నిద్ర లేకుండా తిరుగుతున్నాడు. बिना नींद के కానీ घूम रहे हैं। క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? लेकिन मसीहा क्या कर रहे हैं? నిద్రపోతున్నాడు. मसीह लोग सोते रह रहे हैं। అందుకే అన్నాడు, इसलिए कहता है తిండి వలనను ఐకిక ఏమన్నాడు? विचाराలు విచారం వలన మత్తులై ఉన్నాడు. లోకాసు వార్త 21:34 కనుక ఈ విషయం చదివితే लूका का 21 का 34 में देखेगा तो చూడండి అక్కడ देखिए ఏమంటున్నాడు. అక్కడ लूका का 21 का 34 ఇక్కడ ఏమంటున్నాడు? 31 34 చూడండి. इसलिए सावधान रहो, ऐसा ना हो कि तुम्हारा मन कुमार और मत वालापन
और इस जीवन की चिंताओं से सुस्त हो जाए और वे दिन तुम पर फंदे के समान अचानक आ पड़े। పౌలు అంటాడు, पौलुस कहता है మీరు ప్రవక్తల లేఖన భాగాలు తెలియకే యేసుని చంపేశారు. आप नबियों की लिखी हुई बातों को ना जानते हुए मसीह को मार डाला है। ఈ రోజు ఒక వ్యక్తి నిద్రపోతున్నాడంటే బేచైన్గా ఏమి లేకుండా నిద్రపోతున్నాడంటే आज एक इंसान बिना चिंता का सो रहे तो రాబోయే విపత్తులు బుర్రకి ఎక్కట్లేదు. आने वाला विपत्ति एक ऐसा है आप अभी दिमाग में नहीं चल रहे, హెచ్చరించినా గానీ అర్థం కావట్లేదు. सावधान करने पर भी समझ में नहीं आ रहे। అందుకే అంటున్నాడు, इसलिए మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకక విచారం వలన మందముగా ఉన్నందున दिन में अकस्मात ఈ రాత్రి ఉపవాసం ఉండాలి. आज रात को उपवास रहना है। ఉపవాసం ఉండాలి రాత్రి. आज रात को उपवास रहो। ఖాళీ కడుపుతో దేవుని तो ఆరాధించాలి. प्रभु के पास खाली पेट से जाके దేవుని आराधना करना। మందిరములో, నా ఇంట్లో కాదు, तो परमेश्वर के मंदिर में खुद के घर में नहीं నా है, ఇంట్లో కాదు, खुद के घर में नहीं నా है। ఇంట్లో ఆరాంగా రజాయిలో పడుకుని ఆనందిస్తానన్నమాట. तो मेरे घर में आराम से रजाई ओढ़कर आनंदित उठाऊंगा। నా గృహంలో నాలుగు వైపులు చక్కగా హాయిగా పండుకుని ఇంట్లో బిస్తరలో పండుకుని ఆనంద అనబాకండి. तो मैं अपने घर में बिस्तर में लेट कर आराधना करूंगा करके मत बोलना। హలో, ఆ మాటలు వినపడుతున్నాయా మీకు? मेरी बातें आपको समझ में आ रहे? వినపడుతున్నాయా? समझ में आ रहे आपको? దేవుని స్వరం ఇది. ये परमेश्वर की आवाज है, దేవుని స్వరము, परमेश्वर का ही आवाज है, మానవుల స్వరం కాదు ఇది. इंसान का कंठ नहीं है। నీకు దేవుని ఆశీర్వాదం కావాలా? क्या परमेश्वर का आशीष आपको चाहिए? మార్చి నెలంతా నీకు దేవుని ఆశీర్వాదం కావాలా? पूरा मार्च महीना परमेश्वर का आशीष आपको चाहिए? ఫిబ్రవరి నెలంతా కాపాడాడే. फरवरी का पूरा महीना प्रभु ने बचाया ना। ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, घर से बाहर निकलने के బయట वक्त నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు, और फिर से घर के अंदर आने तक, తినేటప్పుడు, आप खाते वक्त, తాగేటప్పుడు. पीते वक्त। ప్రియులారా, प्रियो, నా జీవితంలో కొన్ని ఘటనలు చూశాను నేను. मैं अपनी जिंदगी में कई सारी घटना मैंने देखा। నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. मैं इंटरमीडिएट पढ़ रहा था, మా పెద్దమ్మ గారి దగ్గర ఉన్నాను. मैं बड़ी माँ के पास था। సాయంకాలం స్టూడెంట్లు అందరమే ఒక చెట్టు కింద కూర్చుని పాటలు పాడతాం. तो सारे स्टूडेंट एक पेड़ के नीचे बैठ के शाम को गीत गाया करते ఒక थे। అతను డిటిసి డ్రైవర్ ఉన్నాడు. एक था डीटीसी ड्राइवर, ఆయన ఎవరి కాలంలో ఉండే 30 సంవత్సరాలు. वो 30 वर्ष का था। ఆయన కూడా మాతో పాటు బాగా ఆనందిస్తాడు. वो भी हमारे साथ एंजॉय करता था। జాగ్రత్తగానండి, सावधानी से सुनना, జాగ్రత్తగానండి. सावधानी से। ఆయన డ్యూటీ నుంచి వచ్చాడు. वो ड्यूटी से आ गया 6 గంటలకు డ్యూటీ నుంచి వచ్చాడు. 6 बजे। ఒత్తుపోతా అన్నాడు మాతో పాటు. उस वक्त हमसे कहा था जाते जाते 10 నిమిషాలు వస్తాను నేను, मैं 10 मिनट में आऊंगा ఈ बोल రోజు के। పాటలు పాడదాం, आज हम भी गीत गाएंगे, గంతులేద్దాం అన్నాడు. तो नाचेंगे बोल के పోయాడు, गया, స్నానం చేశాడు. ना लिया। 8 గంటలకి 8 बजे అన్నం తింటున్నాడు. खाना खा रहा था। ఫస్ట్ ముద్ద అట్ట నోట్లో పెట్టాడు. पहला निवाला लेकर ऐसा मुंह में रखा ही है। ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. पहला निवाला मुंह में रखते ही మేము చూస్తూనే ఉన్నాం. हम देख ही रहे थे, ఇక్కడ అటకైపోయింది. तो वहां पे गले में अटक गया। గిలగిలగిలగిల తణుకులాడుతున్నాడు. तो तड़प रहा था बहुत बेचैन से, తన్నుకులాడుతున్నాడు. तड़प रहा था। భార్య ఉంది, पत्नी सामने है, పిల్లలు ఉన్నారు, बच्चे सामने हैं, మేము స్టూడెంట్స్ ఉన్నాం. हम स्टूडेंट से सामने ఏం చేయలేకపోతున్నాం. कुछ नहीं कर पा रहे, నీళ్ళు ఇస్తున్నారు, पानी दे रहे, తాగలేకపోతున్నాం. नहीं पी पा रहे, గిలగిల కొట్లాడుతున్నాడు. तो बहुत बेचैन हो गया, तड़प रहा था। 15 నిమిషాలు చచ్చిపోయాడు. तो 15 मिनट के अंदर उसका मृत्यु हो गया। నువ్వు అన్నం తింటున్నావు చక్కగా, आप तो अच्छी तरह खा पा रहे खाना, హాయిగా అన్నం తింటున్నావు, बड़े आराम से खाना खा, హాయిగా ఉన్నావు, నువ్వు बड़े आराम से रह रहे, నెలంతా హాయిగా ఉన్నావు. पूरा महीना आप बड़े आराम से रहा। అయితే तो फिर ఈ రాత్రి మనం చేయాల్సిన పని, आज रात को हम करने वाला काम, యేసు ప్రభు గచ్చమైన తోటలో यीशु मसीह गेत्सेमनी के भाग में ఏమంటున్నాడు? क्या कहता ఈ है? రాత్రి మీరు ఒక్క గడిన నాతో ప్రార్థించలేరా? आज रात को क्या 1 मिनट मेरे लिए जागते हुए प्रार्थना नहीं कर सकते? అవుతున్నా, జాగ్రత్తగా పిల్లారా. ध्यान से सुनिए। ఆయనంట చూడండి ఎక్కడ అంటున్నాడు, యోహాను సువార్త 18:4. यूहन्ना का 18 का 4 में, యోహాను సువార్త 18:4 వచనంలో చూస్తే, यूहन्ना का 18 का 4 में देखेगा तो యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. तब यीशु उन सब बातों को जो उस पर आने वाली थी जानकर निकला और उनसे कहा, किसे ढूंढते हो? అర్థమవుతుందా? समझ में आ रहे? యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై. तो इसके साथ होने वाला हर एक बातों को जानते నువ్వు हुए, దేవుని బిడ్డవే, आप परमेश्वर का संतान हो, మనం కూడా हम भी ఏం సంభవించబోతుందో क्या होने वाला है हमारे साथ, మనకు కూడా ఎరిగిన వారమై ఉండాలి. हम भी जानने वाला होना चाहिए। హలో, జాగ్రత్తగానండి. सावधान से सुनना। రాబోయే దినాల్లో ఆహారం బాగా దొరుకుద్దంట, నీళ్లు బాగా దొరుకుతాయి అంట, వాక్యము దొరకదంట. आने वाले दिनों में खाना भी अच्छा मिलेगा और पानी भी अच्छा सा मिलेगा, मगर वचन नहीं मिलेगा, ఆహారం దొరకదు. वचन नहीं मिलेगा। ప్రవక్తలు అంటున్నారు, नबी लोग कहते हैं, ఆ యొక్క ఆత్మీయ ఆహారం కొరకంట మనం అంట ఎతుకుతామంట. तो ऐसा आत्मिक भोजन के लिए हम ढूंढेंगे। ఇప్పుడు రోజు సాయంకాలం దొరుకుతుంది మనకి, अभी तो हर दिन शाम को हमें वचन मिल रहे, ఆదివారం దొరుకుతుంది మనకి, इतवार को मिल रहे, చక్కగా భుజిస్తున్నాం. अच्छी तरह हम
खा रहे वचन को, బలం పొందుకోవాలి. बल पा रहे। ఏం బలం అండి? कौन सा बल? ఆత్మీయ బలం, आत्मिक बल, శరీర బలం కాదండి. शरीर का बल नहीं है। కండలు తిరిగిన వాళ్ళు సైతం చచ్చిపోతున్నారు. और जिनके अच्छे मजल से अष्ट पुष्ट है वो भी मृत्यु पा మీకు रहे। తెలుసుగా, आप जानते हो ఒక ना, మంచి సినిమా యాక్టర్, एक अच्छे फिल्म एक्टर है, మంచి అవనస్తుడు, अच्छे जवान था, రోజు జిమ్ చేసేవాడు. रोज जिम में करते। ఎలా జిమ్ చేస్తాడండి? कैसा जिम करते थे? ఆయన సముద్రం ఒడ్డుకు పోయి वो समुद्र के किनारे में जाकर నుంచునే పల్టీ చేస్తాడండి. तो खड़े खड़े ही पलटी मारता था। మీరు చూసే ఉంటారు టీవీలో. आपने देखा होगा टीवी में। మాట్లాడబాకండి, ఎవరు कोई भी आपस में बात नहीं करना, మాట్లాడబాకండి. कोई बात नहीं करना। ఏం చేస్తున్నాడంట? क्या कर रहा था? నుంచునే పల్టీ చేస్తాడండి. तो खड़े खड़े ही पलटी मारता था। కండలు తిరిగిన అతని వ్యక్తి, इतना मजल से उसका अच्छा था। సినీ యాక్టర్. वो सिनेमा का एक्टर था। రోజు ఉదయాన్నే లేచి रोज वो सुबह उठकर, ట్రైనర్, అతనికి నేర్పే ట్రైనర్ ఉన్నాడు, उसको एक सिखाने वाला भी था साथ में, జిమ్ చేస్తాడు. वो जिम करता था। ఒక్క రోజు एक दिन ఒక్క గడిలో एक ही घड़ी में తన ప్రాణం పోయింది. उसका प्राण चला गया। అర్థమవుతుందా? समझ में आ रहे? హలో, నిన్ను నన్ను आपको और हमें నెలంతా కాపాడాడు. महीना भर प्रभु ने बचाया, నెలంతా కాపాడాడు. महीने भर बचाया है। ఎందుకో తెలుసా? क्यों पता है? ఎందుకో తెలుసా? क्यों पता है? ప్రార్థిస్తారు. प्रार्थना करोगे, నా బిడ్డలు ప్రార్థిస్తారు. मेरे बच्चे विनती करेंगे। యేసు ప్రభు అన్నాడు, यीशु मसीह ने कहा था ప్రార్థించండి. प्रार्थना करो। శిష్యుల దగ్గరికి వెళ్ళి అన్నాడు, चेलों को पास जाके कहा మనం కూడా శిష్యులమే, हम भी चेले हैं, మనతో మాట్లాడుతున్నాడు. हमसे बात कर रहे हैं, ప్రార్థించండి, प्रार्थना करो, ప్రార్థించండి. प्रार्थना करो। ప్రార్థన ఏందో తెలుసా? प्रार्थना क्या पता है? ప్రాకారం. हमारे लिए एक शहरपना है, ప్రాకారం. शहरपना है। అర్థమవుతుందా? समझ में आ रहे? ఒక మిషనరీ అంట एक मिशनरी ఇండియా వచ్చి हिंदुस्तान में आया, ఆయన దేవుని సువార్త, प्रभु का संदेश सुना रहा था। ఆయన ఒక రోజు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొస్తున్నాడంట. एक दिन वो बैंक जाकर पैसा लेके आ रहा था, బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొస్తున్నాడు. पैसा लेके आ रहा था। అయితే నలుగురు దొంగలు చూశారు. तो 4 लुटेरों ने देखा, ఆ దొంగలు చూసి चोरों ने देखा। ఈయన ఏం చేసిన, వస్తా మధ్యాహ్నం కొంచెం సేద తీర్చుకుందని ఒక సత్రంలో పండుకున్నాడు. तो वो सराय में जाके थोड़ा आराम करेंगे करके रास्ते में सो गए थे। డబ్బు పక్కనే ఉంది. पैसा का थैली बगल में ఈ था। నలుగురు దొంగలు ये चारों चोर ఆ డబ్బులు తీసుకోవాలని వెళ్ళారు. वो पैसा चुराने के लिए गए थे। అయితే तो फिर ఆడకి వెళ్ళినప్పుడు वहां जाने के बाद 200 మంది చుట్టూరు నుంచుని మోకరించి ప్రార్థన చేస్తున్నారు. तो उनके चारों और 200 लोग घुटनों में आकर प्रार्थना कर रहे थे। ఆడు చూసి, चोरों ने देखा, అరే ఇదిరా ఇల్లెవర్రా, अरे इतने सारे लोग, ये कौन है, ఇల్లెవర్రా ये कौन है? అని వెనక్కి వెళ్ళిపోయారు. तो वापस चले गए चोर। అయితే तो फिर ఒక రోజు एक दिन వాళ్ళు వచ్చి ఆయన అడిగారంట, उनसे पूछा, అయ్యా నువ్వు ఒక్కడవే కదా, आप तो अकेले आए నువ్వు थे, నిద్రపోతున్నావు, आप तो सो నీ रहे, చుట్టూరు ప్రార్థన చేస్తున్నారు, आपके चारों ओर लोग घुटनों में आकर प्रार्थना कौन कर रहे నాకు थे? తెలియదు అన్నాడు. उन्होंने कहा मैं नहीं जानता, నాకు తెలియదు అన్నాడు. मैं नहीं जानता। అయితే ఒకసారి फिर एक ఆయన बार, సెలవు దినాల మీద ఆయన తన దేశం వెళ్ళినప్పుడు तो जब वो छुट्टी लेकर अपने देश गया था, ఆయన సాక్ష్యం చెప్తాడు నుంచోని. वो गवाह बता रहा था खड़ा होकर। అప్పుడు అడిగాడు ఒక ఆయన, तब वो एक ने पूछा, పాష గారండి ఎప్పుడు అన్నాడు. पास्टर जी कब हुआ था ये घटना? ఫలాన్ రోజు. फलाना दिन हुआ था। అప్పుడు అన్నాడంట तब उन्होंने कहा సంఘస్థుల్ని, कलिसिया वालों से, ఆ రోజు మనం ప్రార్థన చేస్తున్నాం కదా, उस दिन उनके लिए हम प्रार्थना कर रहे थे మనం ना, చుట్టూరు గొలుసులాగా నుంచి ప్రార్థన చేస్తున్నాం కదా, हम तो चेन प्रार्थना कर रहे थे ना। ఎంతమంది? कितने लोग थे? 200 మంది ప్రార్థన చేస్తున్నాం కదా. 200 लोग प्रार्थना कर रहे थे ఏ ना। రోజు? कौन सा ఏ दिन? రోజైతే దైవదాసుడు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొస్తున్నాడో, जिस दिन प्रभु का दास पैसा लेके आ रहा था, बैंक సత్రంలో से, పడుకున్నాడో, सराय में सोया था, అదే గడిలో ప్రార్థన उसी చేస్తున్నారు. घड़ी में वो हम प्रार्थना कर रहे थे చూసారా? ना। देखा? ఎక్కడో బయట దేశంలో ఉండి ప్రార్థన చేస్తే ఇండియాలో ఉన్నటువంటి దైవదాసుడు రక్షించబడ్డాడు. तो कहीं बाहर देश में रहकर लोग प्रार्थना कर रहे थे, हिंदुस्तान के प्रभु का दास चोरों के हाथों से बच गया। నువ్వు నేను ప్రార్థన చేస్తే अगर आप और हम प्रार्थना करेंगे, మన బిడ్డలు ఆశీర్వదించబడతారు, हमारे बच्चे आशीष पाएंगे, మన భర్తలు ఆశీర్వదించబడతారు, पति आशीष पाएंगे, మన భార్యలు ఆశీర్వదించబడతారు. पत्नी आशीष पाएगा। మనం చేసే హస్తాలు, మనం కష్టపడే చేతుల యొక్క హస్తాలు ఆశీర్వదించబడతాయి. तो हमारी मेहनत करने के लिए हमारे हाथों का काम भी आशीष पाएगा। అందుకే इसलिए యేసు ప్రభు అన్నాడు, यीशु मसीह ने మీరు कहा, ప్రార్థిస్తే, आप प्रार्थना करो, మీరు ప్రార్థిస్తే आप प्रार्थना करने से సమస్యలు తొలగిపోతాయి, तो समस्या हट जाएगा, సమస్యలు తొలగిపోతాయి. समस्या हट जाएंगे। కాబట్టి ప్రార్థించాలి. इसलिए प्रार्थना करना, ప్రార్థన అనేది మన విశ్వాస జీవితానికి ఒక వాల్, అంటే ఒక దివారు, तो प्रार्थना जो है हमारे विश्वासी जिंदगी के लिए एक दीवार है, ఒక దివారుగా ఉందండి. एक दीवार है, నీకు కాపుదలగా ఉంటుంది, आपके लिए बचाव बन के रहेगा, నీ కోటక కాపుదలగా ఉంటుంది. आपकी शहरपना के जैसा నీ बचाव ఆత్మీయ करेगा, జీవితం అనే కోటక కాపుదలగా ఉంటుంది. आपकी आत्मिक जिंदगी का आपकी दीवारों को बचाव నువ్వు करेगा। నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా अगर आप और हम इस संसार में चले भी మన जाए, పిల్లలు ఆశీర్వదించబడతారు. हमारे बच्चे आशीष पाएंगे। అందుకే అంటాడు, इसलिए మీ कहता है, పిల్లలను రక్షించడానికి ఒక రక్షకుడుగా నేను వస్తున్నాను అన్నాడు. आपके बच्चों को बचाने के लिए एक उद्धारकर्ता के तौर पर मैं आ रहा हूँ। చూడండి ప్రియులారా, इसलिए देखिए, యేసు ప్రభు సిలువలో చనిపోతాడని यीशु मसीह क्रूस में मरेगा
बोलकर ముందుగానే पहले से ही దేవుడు ఏలీని మోషేని పంపించాడు. तो परमेश्वर ने पहले ही मूसा और एली को भेजा. లోకాసు వార్త लूका सुसमाचार 9వ అధ్యాయం अध्याय 9 31లో కనుక మనం చూస్తే 9 अध्याय का 31 वचन వారు देखिएगा. వచ్చి ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు, जब वो यीशु मसीह पहाड़ के ऊपर యేసు गया ప్రభు था, కొండ మీదకి వెళ్ళినప్పుడు यीशु मसीह पहाड़ पर गया ఆయన था, రూపాంతరం పొందినప్పుడు वो रूपांतर हुआ. చూడండి, देखिए వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమనం గురించి మాట్లాడుచుండిరి. ये महिमा सहित दिखाई दी और उसके मरने के चर्चा कर रहे थे जो यरूशलेम में होने वाला था. అర్థమైందండి? ఎవరండి వాళ్ళు? कौन है वो? పరలోకం నుంచి పిలిచాడండి. तो स्वर्ग से बुलाया है उनको. ఎవరాళ్ళు? कौन है वो? ఏలియా, एलिया మోషే. और मूसा. మోషే ఏం చేశాడు? मूसा ने क्या किया? ఏలియా ఏం చేశాడు? एलिया ने क्या किया? చదవండి చరిత్ర, इतिहास पढ़िए उनका, వాళ్ళిద్దరి గురించి చదవండి. उन दोनों के बारे में మోషే पढ़िए. ఏం చేశాడు చదవండి. मूसा ने क्या किया पढ़ लीजिए. ఏలియా ఏం చేశాడు చదవండి. एलिया ने क्या किया पढ़ लीजिए. ఏలియా అంటే శభాష్ అన్నాడు. एलिया शबाश बोला. ఏలియాని శభాష్ అన్నాడు. एलिया को शबाश बोला गया. ఒక్క రొట్టి తిని एक रोटी खाकर, ఒక్క నీళ్లు తాగి ఒక గ్లాసు एक ग्लास का पानी पीकर 40 దినాలు పనిచేశాడు. तो 40 दिन रात काम किया. 40 దినాలు పనిచేశాడు. 40 दिन रात काम किया. మోషే मूसा నా ఇల్లంతట్లో వాడు గొప్పవాడు అన్నాడు. तो पूरा परमेश्वर की घराने में भरोसा నేను बने थे. ముఖాముఖిగా మాట్లాడాను. तो आमने सामने में ఈ परमेश्वर రాత్రి से మనం बात ముఖాముఖిగా करें. हम మాట్లాడబోతున్నాం. इस रात को परमेश्वर सामने सामने बात करने ప్రార్థనలో ముఖాముఖిగా वाले. प्रार्थना మాట్లాడబోతున్నాం. में आमने सामने बात करने वाले हैं. సంఘము కలిసి ప్రార్థన చేస్తే, कलिशा इकट्ठा होकर प्रार्थना సంఘము करने से కలిసి ఒక్కలు కాదండి, अकेले नहीं है. ఈ రాత్రి సంఘం ప్రార్థన చేయాలి. इस रात को कलिशा प्रार्थना करने की. సాతాను యొక్క జంజీర్లు గొలుసులు తెగిపోతాయి. शैतान का झंझीर जो है टूट जाएगा ప్రభుత్వాలు మారిపోతాయి. और सरकार बदल जाएंगे. సువార్తకి సరళం, సువార్తకు మార్గం ఏర్పడుతుంది. सुसमाचार के लिए मार्ग सीधा हो जाएगा. చూడండి, యాకోబును చంపినందుకు याकूब को मारने के యూదులందరూ ఆనందించారంట. याकूब को मारकर सारे यहूदी खुश हो गए थे. అందరూ ఆనందించారంట. सारे यहूदी खुश हो गए थे. వెంటనే హెరోదు అనుకున్నాడు, तुरंत हेरोदेस ने सोचा పేతురును చంపాలి. पतरस को भी मार डालो. పేతురును చంపితే अगर पतरस को भी मार डालूं तो అందరూ ठंड అయిపోతారు. सबके सब ठंडे हो जाएंगे. అందరూ ठंड అయిపోతారు, చల్లగా అయిపోతారు. सबके सब ठंडे हो जाएंगे. పేతురును చంపేసి पतरस को मार डालना है. తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ले जाके जेल खाने में रखा. అయితే సంఘం लेकिन कलिशा ఏం చేస్తున్నారు? क्या कर रहे थे? నీళ్ళు ఏం చేస్తావు? क्या करे? ఇది దేవుని చిత్తం. ये परमेश्वर का इच्छा होगा. ఏమంటున్నారు తెలుసు ఈనాడు సంఘస్థులు? आजकल के कुछ कलिशा वाले क्या बोल रहे हैं पता है? కాపర్లు ఏమంటున్నారు తెలుసా? कुछ चरवाहा भी क्या बोल रहे हैं पता దేవుని है? చిత్తం అండి, क्या पता परमेश्वर का इच्छा దేవుని होगा. చిత్తం అని परमेश्वर का इच्छा बोलकर వీళ్ళు దులిపేసుకుంటున్నారు. तो हाथ धो रहे बस. ఇలాంటి కాపర్లు, ఇలాంటి విశ్వాసులు, ఇలాంటి సంఘాలు, ऐसा कलिशा है, ऐसे विश्वास ये है आजकल. అలాంటి వాళ్ళు ఉంటే अगर ऐसे लोग होंगे तो ఏం జరుగుద్దండి? क्या होगा? ఏం చేస్తున్నారు? क्या कह रहे हैं? దేవుని చిత్తం అండి. क्या पता परमेश्वर का इच्छा होगा. మరి నువ్వేం చేస్తావండి? फिर आप क्या బాగా करोगे? తిని పడుకుంటావా? చికెన్లు खा के खा पी के ఎక్కడ పడితే అక్కడ పోయి చికెన్లు, బిర్యానీలు తిని चिकन बिरयानी खा के పొట్ల పెంచుకొని पेट बढ़ाकर ఏమన్నాడు? क्या कहते దేవుని हैं? చిత్తం. क्या पता परमेश्वर की इच्छा है ऐसा ही अंतिम दिनों में. సంఘం అనుకోలేదండి. कलिशा ऐसा नहीं सोचा. పేతురును బంధించారు, जब पतरस को बंद खाने में रखा था గొలుసులతో బంధించారు. तो उनको संकलों से बांधा था. సిపాయిలు చుట్టూరు ఉన్నారు. तो सारे सिपाही थे चारों. అన్ని బంద్ చేశారు గేట్లు. सब कुछ गेट बंद थे. రావటానికి లేదు. कोई अंदर बाहर नहीं आ सकते. ఇప్పుడు లాంటి జైళ్ళు కాదండి, आजकल की जैसा जेल नहीं. ఇలాంటి జైళ్ళు కాదండి. आजकल की जेल जैसा ఎక్కడ नहीं. ఉంటాడో తెలియదండి. पता नहीं कहाँ होता है कैदी ఆ मालूम नहीं. కోటలో ఎక్కడ ఉంటాడో తెలియదండి. पता नहीं कहाँ पे उनको रखा जाता है, पता ही సంఘం ఏం नहीं. చేస్తుందంట? कलिशा क्या कर रहे ఒక్క थे? స్త్రీ एक स्त्री ఏమని తెలుసా? क्या कहा? రండి ప్రార్థన చేద్దాం, आइए प्रार्थना करेंगे. రండి ప్రార్థన చేద్దాం. आइए हमारे घर प्रार्थना करेंगे. ప్రార్థన చేస్తున్నారు. प्रार्थना कर रहे थे. ప్రార్థన చేసినప్పుడు प्रार्थना किया तो దేవుని దూత దిగి వచ్చింది. परमेश्वर का दूत उतर कर आ गया. ఈ మాట అనబాకు. ये बात मत बोलना. దేవుని చిత్తంలే, ప్రార్థన చేయకపోయినా కానీ దూత వచ్చుదిలే. तो परमेश्वर का इच्छा होगा तो बिना प्रार्थना करके भी दूत आ ही जाएगा. ఇలాంటి క్రైస్తవులు లేకపోలేదండి. ऐसे भी मसीह लोग हैं आजकल कुछ. ప్రార్థన చేయకపోయినా దూత వచ్చుదిలేండి. हाँ परमेश्वर की इच्छा तो बिना प्रार्थना का भी दूत आ ఇలాంటి जाएगा. వెనక ఎండ్రకాయలు లాంటి మాటలు మాట్లాడబాకు. इस तरह की కేకడ केकड़े की जैसे ఎండ్రకాయలు లాంటి మాటలు इस మాట్లాడు. तरह की केकड़े की जैसे बातें मत करना. ఎండ్రకాయలు केकड़े की जैसे बातें नहीं करनी है. గుంజే మాటలు, तो पीछे हटाने वाली बातें, వెనకకి వెళ్ళే మాటలు. कमजोर करने वाली बातें. నీ శరీరం అష్టపుష్టిగా ఉంటదండి. आपका शरीर अष्टपुष्ट रहेगा. దేవుని కొరకు ముకాబలా చేస్తుంది. परमेश्वर के लिए मुकाबला. యాకోబు రాత్రంతా ముకాబలా చేశాడు. याकूब ने रात भर प्रभु से मल्ल युद्ध किया. రాత్రంతా పోరాడాడు. रात भर मल्ल युद्ध किया. నీ శరీరంలో బలహీనతలు పోతాయి. आपके शरीर के अंदर कमजोरियां चला నీలో जाएगा. ఏమైనా ఆటంకాలు ఉంటే నీ కడుపు
కడుపులో గాని నీటిలో జీవజల నదులు ప్రవహిస్తాయి. आपके अंदर कोई कमजोरी है, रुकावट है, पेट में तकलीफ है, तो जीवन जल के सोते बहेंगे आपके జీవజల నదులు ప్రవహిస్తాయండి. जीवन जल के सोते बहेगा। అందుకే అంటాడు, इसलिए లే कहता है ప్రార్థన చేయి. उठ प्रार्थना कर। నిద్రపోతా లే. सोनूमल उठ प्रार्थना कर। ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. घर में प्रार्थना कर रहे थे। అలాంటి ప్రార్థన అండి. कैसी प्रार्थना कर సంఘస్థులు रहे थे? కూడుకున్నారండి. कलिशा के लोग इकट्ठा हो गया। చూసారా, देखा జైలు యొక్క తలుపులు బద్దలుగా తెరుచుకున్నాయి. तो जेल खाने के दरवाजे खुल गए। నాలుగు వైపుల ఉన్న సిపాయిలు నిద్రపోతున్నారు. चारों ओर के सिपाही सो रहे थे। మత్తు మందు వేసేసాడు. मान लीजिए वो लोगों के लिए मत वाला हो गए वो लोग। అది దేవునికి కొత్త కదండి. ये परमेश्वर के लिए का बात नहीं है। ఆదాముని నిద్రలో పెట్టేశాడు. आदम को भी गहरी नींद में डाल दिया। నిద్రలో పెట్టేశాడు. गहरी नींद में పక్కన మాంసం తెత్తన తెలియదు ఆదాము. पागल की हड्डी निकालने पर भी आदम को पता ही नहीं चला। అట్లానే ఈ పక్కన ఉన్న సిపాయిలు కూడా वैसी प्रकार यहाँ का सिपाही भी నిద్రపోతున్నారండి. गहरी नींद में थे। రోమియుల యొక్క ఆజ్ఞ ఏంటంటే ఎవడైనా నిద్రపోయాడా చిరచ్ఛాదన కంఠం తెగిపోతాడు. अगर कोई सिपाही अपनी ड्यूटी में सो गए तो उसका सिर को काट डालेगा। నిద్రపోతే अगर सो गए तो తెగిపోతాయి. गर्दन उड़ जाएगा। నిద్రపోయారండి. लेकिन वो फिर भी सो गए थे। దేవుడు వాళ్ళని నిద్రపరిచాడు. परमेश्वर ने ही उनको गहरी नींद में डाल दिया। నిద్రపరిచాడు. गहरी नींद में डाल दिए। దూత వచ్చి అంటున్నాడు, स्वर्गदूत आके कहता है, పేతురు లే पतरस उठ, లే. जल्दी कर। నీ కోసం ఎంత ప్రార్థన జరుగుతుంది తెలుసా? देखिए आपके लिए कितना प्रार्थना हो रही है। ఎంత ప్రార్థన జరుగుతుంది తెలుసా? कितना प्रार्थना हो रही है। సంఘము కూడుకుని మొరపెడుతున్నారు. कलिशा इकट्ठा होकर पुकार रहे हैं। హలో, నీ సమస్యలు పోవాలని, आपकी समस्या चले जाना है, నీకు ఆశీర్వదించబడాలని, आपको आशीष मिलना है, నీ ఆటంకాలు గొలుసుల్లాగా తెగిపోవాలన్న आपकी रुकावट जंजीरों के समान टूट సంఘము जाना है। కలిసి ప్రార్థన చేయాలి. कलिशा के साथ मिलकर నువ్వు प्रार्थना ఇంట్లో करो। ప్రార్థన చేసుకున్నావు, आप अगले घर में प्रार्थना कर నువ్వు रहे ఇంట్లో हो, ఉపవాసం घर చేసుకున్నావు, में उपवास करते हो, నెలంతా చేసుకున్నావు. महीने भर की ఈ రాత్రి आज रात ఈ को రాత్రి పోరాడదాం. मुकाबला करो। రండి आइए రండి పోరాడదాం. आइए मुकाबला సాతాను సంఖ్యలు తెంపుదాం. शैतान की जंजीरों को तोड़ डालेंगे। బలహీన పడద్దు ఎవరు కూడా. कोई कमजोर नहीं होना है। సాతాను అంటాడు, शैतान कहता है నిద్ర లేకపోతే నువ్వు నీ ముఖం ఆసుద్ది, अगर नींद नहीं हो तो तेरा शक्ल मुंह सूख నీ जाएगा, కాళ్ళు ఆపుతాయి, फिर पैर सूख जाएंगे, నీకు అరాయింపు ఉండదు, आपको अच्छी तरह हजम नहीं होगा, నీకు అదే బుద్ధి ఇదో బుద్ధి అంటాడు. तुम्हारे साथ ऐसा होगा वैसा होगा करके बोलेगा। సైతాను మాటలు వినొద్దు. शैतान की नहीं सुनना है। చూడండి, देखिए పేతురు బయటకు వచ్చాడు. पतरस बाहर आ गए हैं। ఆ గేటు కూడా పెద్ద ఇనుము గేటు తెరవబడిందండి. तो इतनी बड़ी लोहे का गेट है, खुल गए अपने आप ही। తెరవబడిందండి. सारा खुल गए। ఆయన కల్లాగా ఉంది అది. तो उनको तो सपना जैसा महसूस हो रहा है। ఇదేంటి ये क्या हो रहा है? అసాధ్యాన్ని సాధించగలిగింది. नामुमकिन को मुमकिन करने वाला డాక్టర్లు परमेश्वर। చెప్తారు, डॉक्टर कहेंगे, డాక్టర్లు చెప్తారు डॉक्टर कहेंगे నీకు అసలు అవదు ఏం అవదక పో आपको कुछ नहीं होगा, जाओ పో. जाओ। కానీ దేవుడు అంటున్నాడు, परमेश्वर कहता है నేను అన్ని చేసి దేవుడు, मैं सब कुछ कर सकता కానీ నువ్వు నా కోసం కొంచెం చెయ్యి, हूँ, मगर तू मेरे लिए कुछ करो। నా కోసం కొంత చెయ్యి. मेरे लिए कुछ करो तुम। నా కోసం చేస్తే अगर मेरे लिए నేను నీ करोगे, కోసం मैं చేస్తాను. तुम्हारे लिए करूंगा। అసాధ్యాలను సాధించేసే దేవుడు. नामुमकिन को मुमकिन करने वाला परमेश्वर है। పేతురుకు అర్థం కావట్లేదు, पतरस को समझ नहीं आ रहा था, ఏం అర్థం కావట్లేదు. कुछ भी समझ नहीं आ ఎందుకంటే रहा था, పేతురు సిలువ గురించి చెప్పాలి, వెళ్ళి क्योंकि पतरस को जहाँ बताना होगा क्रूस के बारे में, యేసుని గురించి చెప్పాలి, यीशु के बारे में बताना होगा, మృతులలో నుంచి యేసు లేచిన సువార్త అందించాలి. तो मृतकों में से यीशु जी उठा बोलकर सुसमाचार सुनाना है। అందుకనే इसलिए పేతురుని బతికించాడు, पतरस को जीवित रखा परमेश्वर ने, తీసుకొచ్చాడు బయటికి. लेके आया बाहर को। అయితే तो फिर తిన్నగా దేవుని దూత ఎక్కడికి మార్గం తెలిసింది తెలుసా? तो प्रभु का दूत ने कहाँ को लिए उनको मार्ग खोला पता ఎక్కడైతే है। ప్రార్థన చేస్తున్నారో जिस घर में वो प्रार्थना कर रहे थे అక్కడికి వెళ్ళిపోయాడు. वहां लेके गए थे। ఎంత అద్భుతం అండి. कितना अद्भुत है। నీ జీవితంలో అద్భుతాలు కావాలా? क्या आपका जिंदगी में अद्भुत कार्य चाहिए? చూడాలనుకుంటున్నావా? देखना चाहते हो? చెప్పండి, చూడాలనుకుంటున్నారా? बताइए देखना चाहते हो ఈ तो। రాత్రి आज रात को నీ జీవితంలో అద్భుతాలు జరుగు. आपकी जिंदगी में अद्भुत कार्य होंगे। యాకోబు याकूब భయంగా ఉన్నాడు, डर रहा ఏం था, జరుగుద్దో, क्या होगा? నా జీవితంలో ఏం జరుగుద్దో, कहता ने मेरे जिंदगी में क्या నేను ఇలానే होगा? ఉండిపోవాలా, क्या मुझे ऐसा ही रहना होगा? ఇతరులకు హేళనగా ఉండాలా, दूसरे के लिए मजाक बनूं? ఇతరులకు హేళనగా ఉండాలా? दूसरे के लिए मजाक बन रहो? ప్రభు అంటాడు, प्रभु कहता है ఉండవో, नहीं रहोगे ऐसा। పోరాడు मुकाबला कर, పోరాడు, मुकाबला कर, నీ శత్రువులు మిత్రులుగా చేస్తాను, आपके शत्रुओं को मित्र నేను बनाऊंगा, నిందించిన వాడిని నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాను. जिसने आपका निंदा की आपके पैरों के तले गिरा दूंगा। యాకోబు భయపడిపోతున్నాడు, याकूब डर रहा था, అన్న వస్తున్నాడు, भाई आ रहा था, చంపుతాడు, क्या पता मार डालेगा, భయపడిపోతున్నాడు. डर रहा था। కానీ రాత్రి అంతా ప్రార్థన लेकिन చేశాడు. रात भर प्रार्थना యేసు किया। ప్రభు యాకోబు यीशु मसीह और याकूब ప్రార్థనలో గడిపారు. प्रार्थना में मुकाबला किया। తెల్లవారితే भोर होते ही అన్న వచ్చేసి भाई आ गया, కౌగిలించుకున్నాడు. आराम से गले लगा దేవుని స్తోత్రం, प्रभु హల్లెలూయా. का महिमा हो, హల్లెలూయా. हालेलुया हालेलुया। దేవుడు చేసాడు, प्रभु ने आके क्या किया? కౌగిలించుకున్నాడు. అన్నొచ్చి भाई आके गले लग गया, అన్నొచ్చి కౌగిలించుకున్నాడు. भाई आके गले लग गया। అద్భుతాలు చేస్తాడు, अद्भुत कार्य करेगा, అసాధ్యాలను చేస్తాడు. असाध्य कार्य को साध्य करेगा। లే उठो లే, उठो, నిద్రపోతా లే, तो
सोने वालों उठो, ముందు పని ఉంది పద. चलो आगे काम है, चलो। ఈయన నిద్రపోతున్నాడు అండి ఏలియా. एलिया भी सो रहा था, ఏలియా నిద్రపోతున్నాడు. एलिया भी सो रहा था। ఏమన్నాడు? क्या कहा? ఓ లే, उठ, ఏ భయపడిపోతున్నావు? क्यों डर रहा था? యెజబెలు చూసి భయపడుతున్నావా? यजेबेल को देख के डरते हो? ఈ యొక్క సైతాన్ అండి యెజబెలు అండి. ये शैतान यजेबेल है, యెజబెలు అండి సైతాను. यजेबेल है शैतान। దేవుని బిడ్డలను చంపుతున్నారండి. परमेश्वर के लोगों को मार डाल रहा है। సువార్త ఆపుతున్నారండి. सुसमाचार को ఈ रोक రాత్రి रहे हैं। ప్రార్థించాలండి. आज रात को प्रार्थना కన్నీరు करना గార్చి है, ప్రార్థించాలి. आंसू बहाकर సంఘం प्रार्थना అంతా करना है। మొరపెట్టాలి. कलिशा पूरा సంఘం पुकारना అంతా है, మొరపెట్టాలి. पूरा कलिशा ఆ पुकारना మొరలో है। నువ్వు ఉండాలి. उस पुकार में आप भी ఆ रहना మొరలో है। నువ్వు ఉండాలి. आप भी की ఈ पुकार రాత్రి होना ఇంటి है। దగ్గర నిద్రపోవద్దు మీరు. आज रात को घर में कोई नहीं सोना, ఈ రాత్రి ఇంటి దగ్గర నిద్రపోవద్దు. कोई भी घर में रहकर ना रहना, ना लेगो। सोना। उठो, ఓలా వేసుకో, ओला ले लो, ఓలా వేసుకో, ओला पकड़ो, రా దేవుని దగ్గరికి, आ जाओ देव రా దేవుని దగ్గరికి. आओ परमेश्वर के पास। పిల్లారా, प्रियो, సలంతట్లో మనల్ని దేవుడు కాపాడాడు. पूरी ठंड में प्रभु ने हमको बचाया। ఎంత సల్లో కాపాడాడు. कितनी ठंड में प्रभु ने हमको बचाया। హాయ్ మంచి వాతావరణం, अभी अच्छी मौसम दिया, మంచి వాతావరణం. अच्छी मौसम दिया। చూడండి, देखिए, ఏలియా లే, एलिया उठ, ఇదిగో ఈ నీరు తాగు, ये पानी पी लो, ఈ రొట్టె తిను, ये रोटी खाओ, లే, उठ। 40 దినాల పని ఉంది. 40 दिन का काम है। యోదా, योदा, యోనా, సారీ యోనా, योना, నిద్రపోతా, ओ सोनुमल, లే, उठ, లే, उठ, పని ఉంది, काम है, పద. चल। ఇదిగో పేతురు, ए पतरस, లే, उठ, లే, उठ, నీకు పని ఉంది. आपके पास काम है। సిలువ గురించి చెప్పాలి నువ్వు. क्रूस के बारे में बताना है, యేసుని గురించి చెప్పాలి. यीशु के बारे में बताना है। సిలువలో నుంచి లేచిన యేసు, సిలువలో చనిపోయి సమాధి నుంచి లేచిన యేసుని గురించి వారు చెప్పాలి. तो क्रूस में मर गए तो खबर से जी उठा, उस यीशु के बारे में बताना लेगो। है। उठो, లేకు, उठो, నీ గురించి ప్రార్థన చేస్తున్నారు. आपके लिए प्रार्थना कर रहे हैं। ఈ రాత్రి నీ తల్లి గురించి ప్రార్థన చేయి, आज आपको माता के लिए నీ प्रार्थना అక్క గురించి ప్రార్థన చేయి, करो, आपके दीदी के लिए నీ प्रार्थना करो, సమస్యల గురించి ప్రార్థన आपकी చేయి, समस्या के लिए సంఘంతో प्रार्थना కలిసి ప్రార్థన చేయి. कलिशा के साथ मिलकर प्रार्थना करो, మారిపోతారండి. सब बदल जाएंगे। నీ సమస్యలకు పోతాయి, आपका समस्या भी चला जाएगा, ఆటంకాలు పోతాయి, रुकावट दूर हो అన్ని जाएगा, పోతాయి, सारा खत्म हो जाएगा, అన్ని పోతాయి. सारे कुछ खत्म हो కాబట్టి जाएगा। इसलिए పేతురు వచ్చి पतरस आके కిటికీ గుండా చూస్తున్నాడు. खिड़की में से देख रहा ఒక था, అమ్మాయి వచ్చి అంటుంది, और रोदे लड़की आके कहती है, పేతురు వచ్చాడు, पतरस आ गए हैं, పేతురు వచ్చాడా? पतरस आ गए। ఎట్లా వస్తాడు పేతురు? कैसा आएगा पतरस? రాడే. नहीं आ మన सकता। దేవుడు ఎవరండి? हमारा परमेश्वर कौन ఎవరు? है? कौन है? అసాధ్యాలను సాధ్యం చేయగలిగింది. नामुमकिन को मुमकिन करने वाला నువ్వు परमेश्वर। అనుకుంటున్నావు ఇది అసాధ్యమని? आप सोच रहे होंगे नामुमकिन है। ఈ రాత్రి పోరాడు. आज रात को प्रार्थना में मुकाबला करो। ఇంకోటి తెలుసా? एक और बात पता है, స్వస్థిస్తాడు నీకు, चंगाई देगा आपको, నీకు స్వస్థిస్తాడు. आपको चंगाई देगा। నీకు ఒక విషయం చెప్తున్నాను, एक और बात बताता हूँ, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. मैं डॉक्टर पास जाता हूँ 2 నెలలకు ఒకసారి, 2 महीने में एक बार, 3 నెలలకు ఒకసారి 3 महीने में एक बार డాక్టర్ దగ్గరికి వెళ్తాను. डॉक्टर पास जाता हूँ। ఆయన చూస్తాడు, वो देखता है, రిజల్ట్ చూస్తాడు, सारे रिपोर्ट रिजल्ट देखता है, మందులు మారుస్తాడు. दवाइयाँ बदलता है। నాకు స్టంట్ వేసారు కాబట్టి मुझे स्टंट डाला हुआ इसलिए మొన్న వెళ్తే परसों गया तो చూసి అంటున్నాడు, देख के बोल रहे అన్ని బాగున్నాయి, तो हर चीज अच्छा है, అన్ని బాగున్నాయి. हर चीज नॉर्मल है। షుగర్ కూడా 94, तो शुगर भी पास्ट में 94 हो गया, 94 షుగరు 94 हो गया। అంటున్నాడు. कह रहे మందులు మార్చమంటావా ఇయే కంటిన్యూ చేయమంట, तो क्या दवाई को बढ़ाऊं क्या, और इतना कम दवाई चलेगा करके పెంచమంటావా? बढ़ाऊं क्या? వద్దు, मैंने कहा नहीं అసలు నాకు बढ़ाना। మందులు కూడా దిఖా, मैंने कहा मुझे दवाई नहीं चाहिए, మందులు కూడా వద్దు నాకు ఇక. नहीं चाहिए मुझे। ప్రభువులో प्रभु में పరిగెత్తుతాను, दौड़ूंगा, చెమటలు గారుస్తాను, मैं पसीना निचोड़ूंगा, రాత్రి పగలు, दिन और रात, పగలనుకున్న రాత్రి అనుకో, ना दिन सोचूंगा ना रात सोचूंगा, ప్రభు కొరకు నిలబడు. प्रभु के लिए खड़े हो जाओ। డాక్టర్ల దగ్గర నీకు సాక్ష్యం ఉంటుంది, डॉक्टरों के पास आपकी गवाही होगी, డాక్టర్ల దగ్గర సాక్ష్యం ఉంటుంది. डॉक्टरों के पास गवाही మన होगी। సంఘంలో ఒక అమ్మాయి వచ్చింది, हमारे कलिशे में एक लड़की आई थी హాస్పిటల్కి వచ్చింది, हॉस्पिटल में, గర్భం తెరవాలి దేవుడని. परमेश्वर उसका गर्भ खोले, ఆ అమ్మాయికి దేవుడి మీద నమ్మకం ఉంది, उसको प्रभु पर भरोसा है, కానీ పుట్టట్లేదు. लेकिन बच्चे नहीं हो रहे थे। డాక్టర్లు అంటున్నారు, डॉक्टर कह रहे నీకు थे పుట్టరు అంటున్నారు, आपको संतान नहीं होगा, నీకు అజ్జేయాలి ఇజ్జేయాలి. आपको वो करना ये करना बोल रहे थे। మన సంఘంలోకి వచ్చింది, कलिशे में आई, వాక్యం వింటుంది, वचन सुननी, ఒక్కటే అంది, एक ही बात कही, నేను హాస్పిటల్కి పోను, मैं अस्पताल नहीं जाऊंगा, పోను, नहीं जाऊंगी, దైవదాసుని వాక్యం వింటాను, प्रभु का दास का वचन सुनूंगा, దైవదాసుని వాక్యం వింటాను. वचन सुनूंगा। హాస్పిటల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. हॉस्पिटल से भाग के वापस आ गए। దేవుడు సంవత్సరం తిరగక ముందే గర్భం తెరిచేసాడు. तो परमेश्वर साल बीतने से पहले उसका गर्भ खोल दिया। ఆశ్చర్యకరుడు అండి మన దేవుడు, आश्चर्यकारी करने वाला हमारा అసాధ్యాలు परमेश्वर। సాధ్యం చేసే దేవుడు. नामुमकिन को मुमकिन करने वाला కానీ है। लेकिन లే, उठो, ప్రార్థన చేయి, प्रार्थना कर, నా దగ్గరికి రా, मेरे पास आओ, అద్భుతాలు अद्भुत దేవుడు कार्य చెప్పిన होंगे। మాట వినాలండి, प्रभु की कहने वाली बात सुनना है, ఆజ్ఞ పాటించాలి. आज्ञाओं को पालन करना है। ఏలియా పాటించాడు, एलिया ने पालन किया, మోషే పాటించాడు, मूसा ने पालन किया, యాకోబు పాటించాడు, याकूब ने पालन किया, సంఘం పాటించింది, कलीसिया ने भी पालन किया। నువ్వు కూడా పాటించు. आप भी पालना करो। ఇటుని इधर एक कान से सुनकर ఇటు పోయేది కాదు. ये दूसरे कान से नहीं छोड़ना। దైవదాసు నుంచి వచ్చిన నోటి మాట प्रभु के दास के मुंह से निकली हुई बात మెల్లగా నీ హృదయం ఒక బుల్లెట్ లాగా నీ హృదయంలోకి వెళ్ళిపోవాలి. ये बुलेट की बराबर आपका हृदय में जाना है। బుల్లెట్ లాగా నీ హృదయంలోకి బుల్లెట్ లాగా పోయి గుచ్చుకోవాలండి. गोली की तरह, गन से निकली हुई गोली की तरह आपके हृदय में जाना है।
కూర్చుకుందనుకోండి, ऐसा प्रवेश हुआ అట్నే లెగుతారు. तो तुरंत खड़े हो जाओगे, లోకం గురించి చనిపోతారు, संसार के विषय में मर जाओगे, దేవుళ్ళు లెగుతారు. परमेश्वर में ఈ जीवित రాత్రి रहोगे। ఢిల్లీకి బయట ఉన్న వాళ్ళు, जो दिल्ली के बाहर है, ఢిల్లీకి బయట ఉన్న వాళ్ళు కూడా जो दिल्ली के बाहर है, మాతో కలిసి ప్రార్థించండి. हमारे साथ रहकर प्रार्थना ఈ करें, రాత్రి మాతో కలిసి ప్రార్థించండి. हमारे साथ मिलकर रात को प्रार्थना करें। సంఘంగా కూడుకుంటున్నాం कलिशे के रूप में हम इकट्ठा हो रहे हैं ఢిల్లీలో. दिल्ली में। ఢిల్లీకి బయట ఉన్న వాళ్ళందరూ, जो दिल्ली में बाहर है वो सब ఢిల్లీలో బయట ఉన్న అందరూ కూడా మాతో కలిసి ఈ రాత్రి ప్రార్థించండి. हमारे साथ मिलकर रात को प्रार्थना करें। మీరు కూడా ప్రార్థించండి, आप भी प्रार्थना में మాతో रहिए, కలిసి ప్రార్థించండి. हमारे साथ मिलकर प्रार्थना కాబట్టి ఈ రాత్రి నిద్రపోయే రాత్రి కాదు, करें। इसलिए आज रात नींद को सोने वाला रात नहीं నెలంతా है। కాపాడేది. प्रभु ने महीने भर बचाया है, ఆఖరి నెలలోకి వచ్చాం. आखिरी में आगे हम కొన్ని గంటల్లో మనం మార్చిలోకి వెళ్ళిపోతాం. कुछ घंटों में मार्च में प्रवेश करने वाले हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, యేసు ప్రభు అంటున్నాడు, यीशु मसीह कहता है కొద్ది గంటలు थोड़ी देर ప్రార్థించలేరా? क्या प्रार्थना नहीं कर सकते? ప్రార్థించలేరు, మెలకువని ప్రార్థించలేరు. अच्छा, जागते हुए प्रार्थना नहीं कर सकते? సంఘంగా కూడుకున్నారు చక్కగా వాళ్ళు. कलिशे के रूप में वो लोग इकट्ठा हुआ, ఒకళ్ళ కంటే ఇద్దరు, ఇద్దరు కంటే ముగ్గురు, ముగ్గురు కంటే నలుగురు एक से बढ़कर दो, दो से तीन, तीन से चार, बहुत इकट्ठा हो गया, కూడుకున్నారు. इकट्ठे हुए। కానీ ఏం చేస్తున్నారండి? क्या कर रहे? యేసు ప్రభు అంటున్నాడు, यीशु मसीह कहता నా है గురించి ప్రార్థించు. मेरे लिए प्रार्थना करो। కానీ యోధా लेकिन यहूदा ప్రార్థించి ఆడు నిద్రపోవట్లా, वो नहीं सो रहे, సాతాను నిద్రపోవట్లా, शैतान नहीं सो దేవుని रहे, బిడ్డలు నిద్రపోతున్నారు, प्रभु के लोग सो रहे, సాతాను నిద్రపోవట్లా. शैतान नहीं सो रहे, రాత్రి అంతా తిరుగుతుంది, रात भर चक्कर काट रहे, తిరుగుతున్నారు चक्कर काट रहे, అధికారం కోసం, अधिकार के लिए, అధికార బలం కోసం, अधिकार के लिए, క్రైస్తవుల్ని అణచడం కోసం, मसीहों को नीचे गिराने के लिए, క్రైస్తవుల్ని లేకుండా చేయటం కోసం मसीहों को खत्म करने के लिए। రోషం కలిగిన వాడుగా, अब प्रभु में धुन रखते हो, రోషం కలిగిన వాడిలాగా प्रभु में धुन रखते हो అని तो ప్రార్థిద్దాం. प्रार्थना చిన్న करें, ప్రార్థన. थोड़े से प्रार्थना। వందనాలు ప్రభు, धन्यवाद प्रभु, సూత్రాలు నాయన. స్తుతి ఈ రాత్రి అద్భుతంగా మాట్లాడారు, इस रात को अद्भुत रीति से అనుకోని आपने రీతిగా మాట్లాడారు, अचानक अद्भुत रीति से बात की, నీ దాసుని ద్వారా మాట్లాడారు. आपके दास के द्वारा अपने बात किया। వింటున్న బిడ్డలు, सुनने वाले लोग, వింటున్న బిడ్డలకి सुनने वाले लोगों की ఆధ్యాత్మిక ప్రభావం రావాలి, एक आत्मिक प्रभाव होने पाए, శక్తి రావాలి, शक्ति आने पाए, పరిశుద్ధాత్మతో మాట్లాడండి. पवित्र आत्मा से बात ఈ किया। రాత్రి మాట్లాడు ప్రభు, आज रात को बात करें, ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడిన इन सबसे बात करें प्रभु जी, అందరూ నాయన सबके सब ఈ రోజు ఆయా నగర్లో आज आया नगर में కూడుకొని इकट्ठा होकर నువ్వు ఇచ్చిన మందిరములో आपके दिए गए मंदिर में ప్రార్థించాలి, प्रार्थना करें, ప్రార్థించాలి, प्रार्थना करें, ప్రార్థనలో ఏకీభవించాలి. प्रार्थना में एक मन होकर रहे। మీకు వందనాలు చెల్లిస్తున్నాను. आपको धन्यवाद ఈ के దాసుని ద్వారా మాట్లాడిన మాటలు आपके दास के द्वारा बोए गए बातें సైతాను ఎత్తుకొని పోకుండా, शैतान उठा के ना ले जाने पाए, సైతాను ఎత్తుకొని పోకుండా, शैतान उठा के ना ले जाने ఇటు पाए, విని అటు పోకుండా एक कान से सुने दूसरे कान से ఎన్న ना छुए। వాక్యము सुने हुए वचन మన హృదయాలలోకి రావాలి, हमारे हृदय में आने पाए, ఎగవాలి ప్రభు కొరకు, उठे प्रभु के लिए, బలహీనతలు పోవాలి, कमजोरी चला जाने पाए, పరిశుద్ధాత్మ నీ మీద శక్తిని అందుతావు. पवित्र आत्मा पर आने से आप शक्ति నువ్వు నిర్ణయం पाओगे। తీసుకో, आप अच्छा निर्णय लो, నీకు శక్తి ఇస్తాడు. आपको शक्ति నేను देगा। లెగుస్తున్నాను ప్రభు, मैं उठ रहा हूँ प्रभु, నేను బయటికి వెళ్తున్నాను मैं ప్రభు, बाहर जा रहा సంఘానికి हूँ, వెళ్తున్నాను ప్రభు, कलिशे में जा నాకు रहा శక్తిని हूँ, అయినా मुझे शक्ति दिया। ప్రార్థించు, प्रार्थना करो, ప్రార్థించు, प्रार्थना करो, నీ నోటితో ప్రార్థించు. आपके मुंह से प्रार्थना ఈ करो। రాత్రి ప్రార్థనలు గడపడానికి इस रात को प्रार्थना निर्णय करने के जिसको। निर्णय लो, ప్రభు శక్తి ఇస్తాడు. प्रभु शक्ति देगा। మార్చిలో మనల్ని ఆశీర్వదిస్తాడు, मार्च में हमें आशीष ఓ करेगा, ఆశీర్వదిస్తాడు. आशीर्वाद ही आशीर्वाद కాబట్టి నీ देगा। దాసుని ద్వారా మాటలు కొద్ది మాటలు వేసినా దీవించబడు. प्रभु आपके दास के द्वारा बोए गए वचन यीशु के नाम से आशीर्वाद पाए। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगानुयुग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। अम्मा